ఇంత డిమాండ్ ఉన్న ఏపీఎంసీ మార్కెట్ ఎప్పుడు కూడా ఇట్లా రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా లెంతీగా అనిపిస్తే 1.5x పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్కెట్లోకి వచ్చి రాగానే ఫస్ట్ అయితే అరటి పండ్ల గోడాన్లోకి వచ్చేసినాం. ఈ గోడాన్లో అన్ని కూడా చుక్కే బాలే పండ్లే ఉన్నాయి, అంటే చుక్క అరటి పండ్లు అనమాట. ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కదా, ఎక్కువ పూజలు ఫంక్షన్లు జరుగుతుంటాయి కాబట్టి అరటి పండ్లు పోతాయి అనే ఉద్దేశంతో చుక్క అరటి పండ్లు తీసుకుందామని చెప్పేసి వచ్చినాము. కాకపోతే మన టైం ఏంటంటే మనము రెగ్యులర్గా తీసుకునేది ఈ గోడౌన్లోనే, కాకపోతే ఎక్కువ పండు మీద ఉండే సరుకు అయితే లేదనమాట. ఎక్కువ పండు అయ్యిండవి అయితే కనుక, అంటే పూర్తిగా పండు అయిన సరుకు అయితే ఒక 6 బాక్సులు వేరే వాళ్ళు తీసి పెట్టుకున్నారు. ఇంకా మిగతావన్నీ కూడా చూడండి ఈ రకంగా సగం కాయ సగం పండు అయిన ఉన్నాయన్నమాట. ఈ రోజు రేట్ అయితే తగ్గింది, కాకపోతే మనకి రేటు తగ్గినప్పుడే సరుకు అయితే దొరకలేదు. బాక్స్ వచ్చేసి 450 ఉంది. ఒక బాక్స్లో 20 కేజీలు వస్తాయి, అంటే 20 కేజీల లెక్క, అంటే బాక్స్ 2 కేజీలు తీసేసిన మనకి 18 కేజీల లెక్క అనమాట. ఇంకా ఈ రోజు కూడా బిజినెస్ లేదా అనుకున్నాం, కానీ మధ్యవర్తుల ద్వారా ఈ సుగంధ అరటి పండ్లు అయితే తెప్పించుకున్నాము. అంటే ఇప్పుడు మెయిన్ గా శ్రావణ మాసం కదా, అందుకే అరటి పండ్లు ఎక్కువ పోతాయి అనమాట. పూజలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అందుకని చెప్పేసి మధ్యవర్తుల ద్వారా అయినా కూడా తెప్పించినాం అనమాట. ఇది కూడా ఈరోజు రేటు తక్కువగానే ఉంది. కేజీ 40 రూపాయలే పడింది అనమాట మనకి. ఇదైతే కనుక ఇంతకుముందు 45, 47 కూడా నడిచింది, కానీ ఈరోజు కొంచెం రేటు తగ్గింది. ఏపీఎంసీ మార్కెట్లో అయితే అసలు మనం వెళ్ళేసరికి ఈ సుగంధి స్టాకే లేదనమాట. వచ్చిందే కొంచెం వచ్చిందంట, అది కూడా మనం వెళ్ళేసరికి అయిపోయింది. ఫుల్ డిమాండ్ ఉంటుంది అనమాట అరటి పండ్లకి ఈ శ్రావణ మాసం అంతా కూడా. అంటే సరుకు ఎక్కువ మొత్తంలో ఉంటే గనక డిమాండ్ అనేది తగ్గుతుంది, అంటే రేట్లు తగ్గుతాయి. ఎప్పుడైతే సరుకు మార్కెట్కి తక్కువగా వస్తుందో అప్పుడు రేట్లు పెరుగుతాయి అన్నమాట. ఇంత డిమాండ్ ఉన్నా కూడా ఈ రోజు అయితే గనక మన బిజినెస్ అయితే కొంచెం డల్ అయ్యింది అనమాట. దీని రేట్ అయితే పొద్దున్నంతా కూడా కేజీ 70 రూపాయలకు అమ్మేస్తున్నాం. ఇంకా 3 గంటల నుంచి అయితే గనక రేట్ తగ్గించేస్తున్నాం అనమాట. కేజీ 60 రూపాయలు చేసినాం. ఇంకా 2-3 కేజీలు తీసుకునే వాళ్ళకైతే మామూలు డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఇది నోటి మాట వ్యాపారం కదా, అందరికి ఒకే రేటుకి అయితే సరుకు వెళ్ళదన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే ఇప్పుడు కేజీ తీసుకునే వాళ్ళకి 2-3 కేజీలు తీసుకునే వాళ్ళకి తేడానే కదా. అట్లా ఒక 2-3 కేజీలు ఒకేరే తీసుకున్నప్పుడు కొంచెం తగ్గించేస్తాం అనమాట. అంటే మామూలుగా కేజీ 60 రూపాయలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు 3 కేజీలు తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి కేజీ 50 రూపాయలకు కూడా పడుతుంది అనమాట. 2-3 కేజీలు ఒకేసారి తీసుకున్నప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు రేటు తగ్గించి ఇవ్వడం అనేది. మొత్తానికైతే దీని డబ్బులు వచ్చేసి పైన ఒక 400 మిగిలింది. ఇది కూడా అమ్మేసి ఉంటే ఇంకొంచెం ఎక్కువ మిగిలేది. అందాజు ఒక 5 కేజీల దాకా ఉంటుంది ఇదంతా. ఇక్కడి నుంచి అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని వీడియోస్కి అయితే నేను చెప్పాను ఇట్లా స్కిప్ చేయకుండా చూడండి అని. మీకు టైం లేకుంటే 1.5xలో పెట్టుకొని చూడండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పేటప్పుడు మాత్రమే ఆ వీడియోకి స్కిప్ చేయకుండా చూడమని చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ అయితే నిన్నటిదండి. మార్కెట్కి వెళ్ళి మా వారు వాపస్ వచ్చినారనమాట. కొంచెం సరుకు మాత్రమే మిగిలిపోయింది కదా, ఆ సరుకుకి ఇంకొంచెం తీసుకొద్దామని వెళ్ళినారు. కానీ సేమ్ అనమాట, వెళ్ళేసరికి అంటే సరుకు తక్కువగా వస్తుంది కాబట్టి తొందరగా ఖాళీ అయిపోతుంది. రేటు కూడా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే వాపస్ వచ్చేసినారు. కొత్త సరుకు ఏం తీసుకురాలేదు నిన్న. ఈ రోజు కూడా బిజినెస్ చేయలేదు, అందుకే 2 రోజుల వీడియో కలిపి ఒక దాంట్లో పెడుతున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వరకు అంటే ఎక్కువగా బిజినెస్ సంబంధించిన వీడియోసే చూశారు. అంటే ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అయితే కనుక కొంచెం కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ కూడా పెట్టేదాన్ని. మధ్యలో దాన్ని అంటే నేను ఎప్పుడైతే జాబ్ మానేసి పూర్తిగా బిజినెస్లోకి వచ్చేసానో అప్పుడు పూర్తిగా మళ్ళీ బిజినెస్ వీడియోసే పెట్టడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, నేను పోయినసారి వీడియోలో చెప్పాను కదా, మార్కెట్కి నేను చాలా తక్కువగా వెళ్తున్నాను, ఆయనే వెళ్తున్నారు అని. అది ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఏంటి, రెగ్యులర్గా అయితే బిజినెస్ చేయట్లేదు అనమాట. దానివల్ల వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇక నుంచి అయితే కనుక రెగ్యులర్గా అంటే బిజినెస్ చేసిన ప్రతిసారి అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఎప్పుడైతే బిజినెస్కి గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో అయితే కనుక డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటానండి మీతోన. ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఛానల్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక ముందు కూడా నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. దాదాపు ఒక 2 నెలలు అవుతుంది అటు ఇటు వీడియోస్ అయితే చాలా తక్కువగా పెడుతున్నాను. బిజినెస్ చేయకపోవడం వల్ల, అంటే బిజినెస్ కంటిన్యూస్గా చేయకపోవడం వల్లనే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట. ఇంకా బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ రోజులు చేసామన్నమాట ఖర్జూరా బిజినెస్. ఆ బిజినెస్ ప్లస్ పాయింట్ అయింది. లేకుంటే కనుక ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చిండేది బిజినెస్కి. ఏ దానికైనా సీజన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అట్లా ఈ ఫ్రూట్స్ బిజినెస్ కూడా ఎండాకాలం అంటే
మామిడి పండ్ల సీజన్ నుంచి ఒక 2 నెలలు మంచిగా జరుగుతుంది. తర్వాత ఉండదనమాట, డౌన్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం వర్షాకాలం అంటే ఇప్పుడు ఈ ఆగస్టులో కొంచెం వర్షాలు ఎక్కువ వస్తే, సరుకు ఎక్కువగా వస్తే మంచిగా అవుతుంది అనమాట బిజినెస్. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువైనా కాబట్టి బిజినెస్ అంతంత మాత్రమే జరుగుతుంది. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అలాగే బిజినెస్ చేసిన రోజున ఖచ్చితంగా బిజినెస్ వీడియోస్ అయితే వస్తాయండి. ఎప్పుడైతే బిజినెస్ కి గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ లో మాత్రమే ఈ వ్లాగ్ వీడియోస్ పెడుతుంటాను. నేను కేవలం వీడియోస్ కోసం మాత్రమే మార్కెట్ కి వెళ్ళాలి అంటే అవ్వదన్నమాట. అంటే మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, రీసెంట్ గా వచ్చిన కొంతమందికి కూడా తెలుసు స్టార్టింగ్ లో నేను ఎందుకు మార్కెట్ కి వెళ్ళి బిజినెస్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు తక్కువ అవుతుంది అనేది. స్టార్టింగ్ లో అయితే కనుక కొంచెం ఆయనకి అంత సపోర్ట్ ఉండేది కాదనమాట. బాక్సులు ఎత్తి దించాలన్నా కూడా అయ్యేది కాదు, కాబట్టి నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా క్యూర్ అయ్యారనమాట. ఆయన ఒక్కరే వెళ్ళి తీసుకురాగలుగుతున్నారు సరుకు. అందుకోసమే నేను మార్కెట్కి వెళ్ళట్లేదు, కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుంది. అంటే నేను పెద్ద తోపు అది ఇది అని అయితే చెప్పుకోవట్లేదు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక నాకే అనిపిస్తుంది, అరే ఇంత స్ట్రగుల్ ఇంత స్ట్రెస్ని దాటేసుకొని వచ్చానా అని. మామూలుగా ఒక అమ్మాయి తెల్లవారుజామునే మార్కెట్కి వెళ్ళి సరుకు తీసుకొచ్చి బిజినెస్ చేయడం అంటే అంత ఈజీగా ఉండదండి. అంటే మాటల్లో చెప్పినంత ఈజీ వీడియోస్లో చూపించినంత సులభంగా ఏమి ఉండదు. నేను ఇంకా ఒక 10% మాత్రమే అనమాట స్టార్టింగ్లో నా వీడియోస్ పెట్టింది. నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్కి చాలా ఇబ్బంది పడేదాన్ని తెల్లవారుజామున మార్కెట్కి వెళ్ళాలి అంటే. అదంతా ఒకసారిగా ఇప్పుడు తలుచుకుంటే కనుక ఎట్లా దాటేసి వచ్చిన ఆ రోజులనే అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజులతో నేను పోల్చుకుంటే కనుక ఇప్పుడు బెటర్, హ్యాపీగానే ఉన్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళకపోయినా కూడా ఆయన వెళ్ళి సరుకు తీసుకొచ్చి బిజినెస్ చేయగలుగుతున్నారా అంటే నిజంగా చాలా హ్యాపీ నాకైతే. ఇంకా నేనేమనుకున్నానంటే ఆయనతో వీడియోస్ చేపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా అది అవ్వదనమాట. ఎందుకంటే మామూలుగా నాకైతే ఇప్పుడు ఈ యూట్యూబ్ అలవాటు ఉంది, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ ఇవన్నీ అయితే వచ్చు. కానీ ఆయనకైతే కనుక అంత గ్రిప్ లేదనమాట ఈ యూట్యూబ్కి సంబంధించి, అంతగా ఏం తెలీదు. కాబట్టి ఇంతకుముందు అయితే ఒక 2-3 వీడియోస్కి అయితే కనుక ఆయన చేశారు, అది కూడా షార్ట్ వీడియోస్ చేశారు. అది కూడా నేను అడగడం వల్లే చేశారనమాట. ఇట్లా లాంగ్ వీడియోస్ అయితే కనుక అసలు రాదు. అంటే మామూలుగా మనం అనుకున్నంత ఈజీగా అయితే ఏది ఉండదు కదా. ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే దాన్ని చేయగలుగుతాము. ఆయనకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట యూట్యూబ్ గురించి. అందుకే యూట్యూబ్ వీడియోస్లో కూడా ఆయన కనిపించలేదు ఇప్పటిదాకా. ఏమో ఇంకా ముందు రోజులకి ఏమైనా కొంచెం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన కూడా చూపిస్తాను. కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట మా ఆయనకి. అందుకే ఈ వీడియోస్లో కూడా ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టలేదనమాట. ఆయన ఇంట్రెస్ట్ ఉంటే తనే కనపడతాడు కదా అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు బలవంతం చేయను. ఇదేనండి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న విషయం. ఇక్కడ దాకా ఎంతమంది చూసారో తెలీదు, నాకు తెలిసి ఖచ్చితంగా స్కిప్ చేసుకుంటూనే చూసుంటారా అనుకుంటున్నాం. మీరు స్కిప్ చేసి చూసినా పర్లేదండి, నేను చెప్పాలి అనుకున్నది చెప్పాను. అంటే మీకు చెప్పాల్సింది మీకు అర్థమయ్యేలా చెప్పానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం లెంత్ అయ్యింది, తప్పట్లేదనమాట. ఎందుకంటే చిన్న వీడియోస్లో అయితే నేను అంటే తక్కువ రేషియో ఉండే వీడియోలో మొత్తం క్లియర్గా అయితే చెప్పలేను కదా. మొత్తానికైతే నేను చెప్పింది మీకు అర్థమైతే అంతే చాలు, నా అభిప్రాయం కూడా అదే. ఇంకొక విషయం, ఎవరైనా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా లేదా చేయాలి అనుకున్నా కూడా, అంటే నేను యూట్యూబ్ కోసం కొన్న వస్తువులు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఏమేమి ఉండాలి మన దగ్గర, అసలు ఎట్లాంటి యాప్స్ యూస్ చేయాలి ఎడిటింగ్కి కానీ వాయిస్ ఓవర్కి కానీ, ఇట్లాంటివి కొంచెం యూట్యూబ్కి సంబంధించినవి అయితే కనుక మీతో షేర్ చేసుకుంటానండి. అది కూడా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంకా అంతగా మాకేం తెలియదు యూట్యూబ్ గురించి, వీడియోస్ ఎలా పెట్టాలో అని కొంచెం అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. చాలా రకాల యాప్స్ అయితే ఉంటాయన్నమాట ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి. దాంట్లో బెస్ట్ సింపుల్గా ఉండేది ఏదైనా చూస్ చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట బిగినర్స్కి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి వాడతాను యూట్యూబ్ కోసం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. మీలో ఎవరికైనా ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి తెలుసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, యూట్యూబ్కి సంబంధించి ఒక వీడియో చేయండి అక్క అని. ఎందుకంటే మీ కామెంట్ వస్తేనే నాకు అర్థమవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. ఇంకొక విషయం, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామా అంటే కనుక ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా సక్సెస్ అనేది అయితే అసలు రాదండి. ఎవరికో 100 మందిలో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే ఆ ఎట్లాంటి పెట్టుబడి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈజీగా మోనిటైజేషన్ అయిపోతుంది అనమాట లక్ ఉన్న వాళ్ళకి. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫ్రీగా అంటే ఎట్లాంటి డబ్బులు ఖర్చు లేకుండా
మోనిటైజేషన్ అయిపోయి పేమెంట్ రావాలంటే అవ్వదనమాట. అది ఎక్కడెక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందో అనేది కూడా మీరు అడిగితే గనుక ఆ వీడియోలో కూడా చెప్తాను. నేను యూట్యూబ్‌కి ఎంత ఖర్చు పెట్టాను అనేది గూడా. ఇంకా కొంచెం సరుకు మిగిలినప్పుడు దాని చేతికి కొత్త సరుకు తేనప్పుడైతే గనుక ఖచ్చితంగా పొద్దున్నే అయితే గనుక వ్యాపారానికి వెళ్లరనమాట మా ఆయన. సాయంత్రం పోతారనమాట. అంటే 3 గంటల పైన 4 గంటలకి అట్లా పోతారు. ఎందుకంటే పొద్దున్నే మనం కొంచెం సరుకు పెట్టుకొని చేసినామంటే గనుక అది ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉండదు. అందుకే ఇంకా ఆయనైతే కొంచెం పని మీద బయటికెళ్ళినారనమాట. ఆయన వచ్చేలోపు ఇంకా వంట చేసి పెడితే ఒకేసారి తినేసి వెళ్తారు కదా అని చెప్పి ఇంకా టమోటా చారుకి, అన్నానికి ప్రిపేర్ చేస్తున్నా. నా వంటలన్నీ కూడా సింపుల్‌గా ఉంటాయన్నమాట. అంటే ఏదైనా ఒక రెసిపీ మనం చెయ్యాలి అంటే గనుక ఖచ్చితంగా అందులోకి వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఉంటేనే చెయ్యాలి అనేదైతే లేదనమాట. రీప్లేస్‌మెంట్ చేసేస్తుంటా కొన్ని. చాలా సింపుల్‌గా చేసుకుంటా నేనైతే ఇంట్లోకి. మామూలుగా మసాలాలైతే నేను చాలా తక్కువ వాడతాననమాట. అందుకే టమాటా చారుకైతే గనుక ఈరోజు నేను ఇంట్లోనే కొంచెం ఇట్లా జీలకర్ర, మిరియాలు మొత్తం అయితే గనుక కొంచెం లైట్‌గా వేడి చేసి పౌడర్ చేసినట్టు చేసి వేసేస్తా అనమాట. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు నా వంటల్లోన. అంటే ఇద్దరు వంటే కాబట్టి తక్కువ చేసినా కూడా కొంచెం ఈజీగా చేసేసుకుంటా అనమాట. పెద్ద ప్రాసెస్ లేకుండగా. చాలా వరకు అందరూ కూడా సాంబార్‌కి కానీ, చారుకి గానీ స్టార్టింగ్‌లోనే ఉల్లిగడ్డలు కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసేస్తారు ఆయిల్‌లోకి. నేను కొంచెం డిఫరెంట్ అనమాట. చారు మొత్తం ఉడికిన తర్వాత తాలింపు ఇస్తాం కదా! ఆ తాలింపులోకి ఏసేస్తా. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.